హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము చాలా టేస్ట్గా చాలా తీయగా ఉండే నీళ్ళ బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అందులోకి కావాల్సిన పదార్థాలు: బియ్యము ఒక అర కేజీ, అంటే ఒక సోల బియ్యం, ఇవి రేషన్ బియ్యం తీసుకోవాలి. తర్వాత కొబ్బరి ఒక పావు కప్పు, బెల్లము ఒక 350 గ్రాములు తీసుకోవాలి. నెయ్యి, తర్వాత తినే సోడా కొంచెం తీసుకోవాలి. యాలక్కాయలు ఒక 10 తీసుకోవాలి. ముందుగా మనం బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. బియ్యం ఇలా శుభ్రంగా 2 సార్లు కడుక్కొని నైట్ అంతా నానబెట్టుకుందాం. ఇప్పుడు శుభ్రంగా 2 సార్లు కడుక్కున్నాం కదండి, దీనికి సరిపడా వాటర్ పోసుకొని నైట్ మొత్తం నానబెట్టేసుకుందాము. నైట్ అంతా నానబెట్టుకున్న బియ్యాన్ని ఉదయాన్నే మరకబట్టించుకొని బాగా మెత్తగా మరకబట్టించుకోవాలి. పట్టించుకున్న తర్వాత బెల్లం వేసి కొంచెం నీళ్లు పోసి ఇది కలిపి ఒక 5-6 గంటలు నాననివ్వాలి. 5-6 గంటలు నాననిచ్చి ఇదిగో ఈ విధంగా కలుపుకోవాలి. మరీ పలుచగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో 10 యాలక్కాయలు వేసేసేద్దాం. చాలా చాలా బాగుంటాయి అండి, అసలు చాలా బాగుంటాయి. మెత్తగా చాలా కరకరలాడుతూ కూడా ఉంటాయి. ఇందులోకి కొంచెం చిటికెడు తినే సోడా వేద్దాం మెత్తదనం కోసం. కొంచెం అంటే కొంచెమే. వేసి ఇలా తిప్పుకుందాం. తర్వాత ఈ కొబ్బరిని ఇట్లా సన్నగా తరుక్కున్నాం కదా, దీన్ని నెయ్యిలో వేయించుకొని ఇందులో కలిపేసుకుందాం. ఇప్పుడు ఐరన్ బాండీని పొయ్యి మీద పెట్టుకుందాం. కొంచెం దీన్ని వేడెక్కనిచ్చి నెయ్యి పోసుకొని కొబ్బరి వేపుకుందాం. బాండీ వేడెక్కింది, నెయ్యి పోసేద్దాం కొంచెం. ఇందులోకి పచ్చి కొబ్బరి వేసేద్దామండి. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకుందాము. కొబ్బరి చక్కగా బ్రౌన్ కలర్లోకి వేగిపోయినాయండి. ఇప్పుడు తీసేసుకుందాం. ఈ విధంగా వేగితే సరిపోతాయి. నెయ్యి పోసి కొబ్బరి వేపుకున్న బాండీలోనే నూనె పోసేసుకుందాం. బూరెలు చేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. నూనె వేడెక్కే లోపల ఈ కొబ్బరిని ఆ పిండిలో కలిపేసేసుకుందాం. ఇప్పుడు నేతిలో చక్కగా దోరగా ఫ్రై అయిన కొబ్బరిని ఈ పిండిలో కలిపేసేసుకుందాం. ఈ బూర్లు నీళ్ళ బూర్లు చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి, అసలు చాలా టేస్ట్గా ఉంటాయి. పొయ్యి మీద చేద్దామని చెప్పానని బాండీ పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేడెక్కే లోపే వర్షం పడిందండి. ఇట్లా జరిగిద్దని చెప్పని అనుకోలేదు, అందుకని చెప్పానని స్టవ్ మీద పెట్టే చేస్తున్నాను. వర్షం మాత్రం బాగా పడుతుందండి. ఇట్లా జరిగిద్దని చెప్పని నేనైతే అసలు అనుకోలేదు. కనుక ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఇది పోసేసుకున్నాము. నీళ్ళ బూరెలు కలుపుకున్నది ఇది పోసేసుకున్నాము. ఇది పిండి అండి, బియ్యాన్ని ఇట్లా చేసుకున్నాం కదా, ఇందులో ఫైబర్ ఉంటుంది. ఫైబరు అంటే అధికంగా ఫైబరు మనం పొట్టు తీయని వాటిలో ఫైబర్ ఉంటుంది, ఇందులో లైట్గా ఉంటుంది, బాగా అరిగిద్ది, మంచిది. తర్వాత బెల్లంలో ఐరన్ శాతం ఉంటుంది.
ఐరన్ శాతము ఐరన్ మనలో తగ్గితే కనుక ఏమొచ్చింది, ఎనీమియా వచ్చింది. ఎనీమియా అంటే రక్తహీనత. రక్తహీనత వచ్చింది అనుకోండి, మనకి ఎక్కువగా ఆడవాళ్ళకే రక్తహీనత అనేది వచ్చింది. అది 11 సంవత్సరాల నుంచి మోనోపాజ్ డేట్ దగ్గరికి వచ్చే వాళ్ళకి వచ్చింది కనుక. ఎందుకంటే మెచ్యూర్ అయిన దగ్గర నుంచి నెల నెల మనకి ఋతుస్రావం అనేది జరిగిద్ది కనుక మనం ఖచ్చితంగా ఎక్కువగా ఎనిమియాకి లోన్ అవుతాము. ఖచ్చితంగా ఆడవాళ్ళమి లోన్ అవుతాం. కాబట్టి ఐరన్ పుష్కలంగా ఉండే పదార్థాలన్నీ ఆకుకూరలు కానీ, డాక్టర్లు కూడా చెప్తారు ఆకుకూరలు కానీ అవన్నీ ఎక్కువగా తినండి అని చెప్పని అంటారు. కానీ మనము తినము. ఎక్కువగా ఆకుకూరలు కానీ ఐరన్ బట్టే ఏవి కూడా మనం తినము కనుక ఐరన్ అనేది ఇప్పుడు మనం భోజనం చేసిన తర్వాత ఒక బెల్లపు ముక్కని రోట్లో వేసుకున్నాం అనుకోండి, చక్కగా అరిగిద్ది కనుక ఐరన్ ఉండేటట్టుగా మనం చూసుకుందాం. ఇప్పుడు ఇది ఐరన్ పాత్ర, ఇందులో సగం ఐరన్ వచ్చేసిద్ది. మనం ఏదైనా కూడాను వంట చేసుకునేటప్పుడు ఫ్రైలకు కానీ ఈ ఐరన్ వాడుకున్నాం అనుకోండి, చాలా మంచిది, చాలా మంచిది. మనకేం చేస్తున్నారు ఇప్పుడు ఈ నాన్ స్టిక్లు అని అవన్నీ వచ్చిన దగ్గర నుంచి మనం ఎట్లాగైతే అవన్నీ వాడుకుంటున్నాం అట్లాగే మనకు రోగాలు కాడను వచ్చేస్తున్నాయి. ఎక్కువగా మనం ఇది వాడుకుంటేనే చాలా మంచిది. ఇప్పుడు వేడెక్కిందేమో చూద్దాము. కొంచెం పిండి వేసి చూద్దాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు వేసేసుకుందాం. ఈ గంటితో ఒక గంటి అట్లా పోసేసుకుందాం. పొయ్యి మీద చేసుకుంటే చాలా బాగుండేదండి. ఇలా పైకి వచ్చేసిద్ది. పోసిన వెంటనే నూనె బాగా కాగింది కాబట్టి ఇట్లా పైకి వచ్చేసిద్ది. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని వేగనిచ్చుకుందాము. యాలక్కాయలు కూడా ఎంతో మంచిదండి. యాలకులు చక్కగా అన్నం తిన్న తర్వాత ఒక యాలక్కాయ వేసుకుని నోట్లో నవ్వలేమనుకోండి, అరుగుదలకి మంచిది. మరియు నోటి దుర్వాసన అనేది కూడా రాకుండా ఉంటుంది కనుక వీటిలో వేసినవన్నీ కూడాను మనకు చాలా ఉపయోగపడే, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చాలా ఉపయోగపడే. ఇప్పుడు మనం ఇటు నుంచి ఇటు పక్కకు తిప్పుకున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనిచ్చుకోవాలి. ఎందుకంటే లోపలది కూడాను చక్కగా ఉడికిద్ది, పిండి పిండిగా లేకుండా చక్కగా ఉడికిద్ది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చక్కగా వీటిని 5-6 రోజులు, వారం రోజులు ఖచ్చితంగా ఉంటాయండి. వారం రోజులైనా మనం ఎందుకు ఉంచుతాము, తొందరగానే తినేస్తాము. ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది, తీసేసేద్దాం. బూరెల్లో మనం చాలా రకాల బూరెలు చేసుకుంటాం. పాల బూరెలు, పాకం బూరెలు, సజ్జు బూరెలు, జొన్న బూరెలు ఇట్లా అన్నీ కూడా చేసుకుంటాం. దేని టేస్ట్ దాందే, దేనికున్న ఆరోగ్యం దాందే. చాలా హెల్త్కి కూడా చాలా మంచి ఉంటాయి. సజ్జు బూరెలు, రాగి బూరెలు అన్నీ కూడాను చాలా బాగుంటాయి. అవి కూడాను మరికొన్ని వీడియోలు మీకు ఎలా చేయాలో చూపిస్తాను నేను. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కటి వేసుకుంటేనే సరిపోతుంది, లేకపోతే ప్లేస్ అనేది లేదు కదా ఇందులో. ఒక్కొక్కటి అయితేనే చక్కగా ఉడికిద్ది. ఇట్లా 2 పక్కల తిప్పుకుంటా వేయించుకోవాలండి. ఉడికేటప్పుడు చేసేటప్పుడు కొంచెం హైలో పెట్టుకోవచ్చు, సిమ్లో పెట్టుకోవచ్చు, లో ఫ్లేమ్లో కూడా మనం పెట్టి ఎట్లా అంటే అట్లా అడ్జస్ట్ చేసుకుంటా మనం వీటిని కాల్చుకోవాలి. లోపల పిండి కూడా ఉడుకుతుందా లేదా అనేది చూసుకోవాలి. అన్నీ చక్కగా ఇలా అయిపోయే వరకు ఇలా కాలనిచ్చుకోవాలండి. ఈ విధంగా కాలనిచ్చుకోవాలి. ఐరన్ పాత్రలో చేసుకుంటేనే చాలా మంచిది. బ్లడ్ అనేది చక్కగా, అంటే ఐరన్ అనేది మన బాడీలోకి వెళ్ళిద్ది, బ్లడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు పెళ్ళైన ప్రతి స్త్రీ కూడాను గర్భం దాల్చిద్ది. గర్భం దాల్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం చెకప్ చేయించుకోవడానికి. వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ అని అది ఇది చేస్తూ ఉంటారు. చేసినప్పుడు మీకు బ్లడ్ లేదమ్మా అని చెప్పని అంటారు. బ్లడ్ లేదు అని చెప్పని అన్నప్పుడు, బ్లడ్ చాలా తక్కువగా ఉంది అన్నప్పుడు ఐరన్ సుక్రోజ్ ఎక్కించుకోవాలంటారు. అవన్నీ కాకుండా ముందు కాన్పు అవ్వాలి కాబట్టి చక్కగా బ్లడ్ బట్టే మాత్రమే తిని ఆరోగ్యంగా ఉందాం, ఆరోగ్యవంతమైన బిడ్డలకి జన్మనిద్దాం. ఇంతవరకు
మన వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇట్లా చేసుకొని తింటే కనుక చాలా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.